నమస్కారం. వెనుకొండ న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. జనవరి 5వ తేదీన నవోదయ మోడల్ గ్రాండ్ టెస్ట్ కరపత్రాల ఆవిష్కరణ. వినుకొండ పట్టణంలో ఎల్లవేళలా పరిశుభ్రత పాటించాలన్న వినుకొండ మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్. పారిశుద్ధ నిర్వహణపై ప్రత్యేక పర్యవేక్షణ. గంగినేని ఫౌండేషన్ డయాలసిస్ పేషెంట్ కు ఆర్థిక సహాయం. జనవరి 5వ తేదీన పట్టణంలోని శ్రీ విజేత కాన్సెప్ట్ స్కూల్ ఆధ్వర్యంలో నవోదయ మోడల్ గ్రాండ్ టెస్ట్ 2025 నిర్వహించనున్నట్లు పాఠశాల డైరెక్టర్ కావూరి సాయి కుమార్, ఆవులమంద బ్రహ్మయ్యలు వెల్లడించారు. పాఠశాలలో బుధవారం నవోదయ మోడల్ టెస్ట్ కరపత్రాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమానికి వినుకొండ రచయితల సంఘం అధ్యక్షులు, యువ రచయిత తెల్లమేకల శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై కరపత్రాన్ని ఆవిష్కరించారు. వినుకొండ నియోజకవర్గంలోని విద్యార్థులు ఈ నవోదయ మోడల్ పరీక్షను సద్వినియోగం చేసుకుని తమ ప్రతిభను నిరూపించుకోవాలని పిలుపునిచ్చారు. ఉచితంగా పరీక్ష నిర్వహించడమే కాక తరగతుల వారీగా విద్యార్థులకు సుమారు 20,000 రూపాయలు బహుమతులు ప్రదానం చేసేందుకు ముందుకొచ్చిన శ్రీ విజేత కాన్సెప్ట్ స్కూల్ యాజమాన్యాన్ని ప్రశంసించారు. నమస్కారం. గత 3 సంవత్సరాలుగా మన వినుకొండ ప్రాంతం చుట్టుపక్కల వారికి మరియు పక్క జిల్లాల నుండి చాలా బహుదూరం నుండి వచ్చే వారందరికీ కూడా నవోదయ మోడల్ గ్రాండ్ టెస్ట్ అనేది కండక్ట్ చేసి దాని మీద ఒక అవగాహన తీసుకొచ్చి విద్యార్థులలో పరీక్ష మంచిగా రాయడానికి దోహదపడుతున్న శ్రీ సాయి మదర్ ఎడ్యుకేషన్ సొసైటీ వారు నవోదయ మోడల్ గ్రాండ్ టెస్ట్ 2025 సంబంధించి ఈ రోజు పాంప్లెట్ రిలీజ్ చేయడం జరిగినది. సో ఈ ప్రవేశ పరీక్షకు ఎలాంటి ఎంట్రన్స్ ఫీజు లేదు, ఉచితంగా రాయొచ్చు. అదేవిధంగా 5 మరియు 8 తరగతుల వారే కాకుండా మిగతా తరగతుల వారు 3, 4, 6, 7 తరగతుల వారు కూడా ఈ సంవత్సరం ఈ పరీక్షని రాయడానికి అవకాశం కల్పిస్తున్నాము. వారిలో రాబోయే సంవత్సరాల్లో పరీక్ష రాయడానికి సంబంధించిన సామర్థ్యాన్ని వెలికి తీసేందుకు దోహదపడుతుంది ఈ పరీక్ష. కావున అందరూ కూడా చుట్టుపక్కల ఉన్న వారందరూ, వినుకొండ ప్రాంత ప్రజలు, ఆ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలను. అదేవిధంగా పరీక్షకు హాజరైన విద్యార్థులందరికీ కూడా OMR మిషన్ స్కాన్ ద్వారా 1 గంటలోనే ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పరీక్షకి విచ్చేసినటువంటి తల్లిదండ్రులకు, విద్యార్థులకు కూడా భోజన సదుపాయం కలదు. సో ఇవన్నీ మంచిగా ఉపయోగించుకొని ఈ పరీక్షని రాసి ఒక అవగాహన తెచ్చుకోవాలి. విద్యార్థులు ఎవరైతే ఈ పరీక్షకు హాజరవుతారో వారిలో మంచి ఉత్సాహాన్ని నింపేందుకు ఎడ్యుకేషన్ సొసైటీ వారు, సాయి మధుర ఎడ్యుకేషన్ సొసైటీ వారు 20,000 రూపాయల వరకు బహుమతులు కూడా ప్రోత్సాహం పెట్టి ఉన్నారు. కావున ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకొని ఈ పరీక్షను విజయవంతం చేయాలని కోరుతున్నాను. వినుకొండ పట్టణంలో ఎల్లవేళలా పరిశుభ్రత పాటించాలని వినుకొండ మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ సూచించారు. డివైడర్లలో కలుపు మొక్కలను తీసివేయడంపై దృష్టి సారించి రోడ్డు డివైడర్లు క్లీనింగ్ ను పరిశీలించారు. తనిఖీ సందర్భంగా రోడ్డు మార్జిన్లు వెంబడి పరిశుభ్రత పాటించి డివైడర్లు శుభ్రంగా, కలుపు మొక్కలు లేకుండా డివైడర్ల మధ్యలో రోడ్లపైకి వచ్చిన కొమ్మలను కత్తిరించి శుభ్రంగా ఉండేలా తగు చర్యలు తీసుకోవాలని, వాహనదారులకు దుమ్ము ధూళి నుంచి ఉపశమనం కల్పించాలని కమిషనర్ కార్మికులకు సూచించారు. అఖిలపక్ష రైతు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో హరిశ్చంద్రపురం నకరికల్లు ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం తక్షణమే పనులు ప్రారంభించాలని రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉలవలపూడి రాము డిమాండ్ చేశారు. నసరాపేటలోని సిపిఐ కార్యాలయంలో పల్నాడు జిల్లాలో అఖిలపక్ష రైతు కార్మిక ప్రజా సంఘాల సమావేశం నిర్వహించారు. కృష్ణా, గోదావరి, పెన్నా నదుల అనుసంధానం ప్రాజెక్టు హరిశ్చంద్రపురం నుండి నకరికల్లు వద్ద ఎత్తిపోతల పథకం పనులు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రారంభించాలన్నారు. నమస్కారం అండి. ఈరోజు నర్సాపేటలోని సిపిఐ కార్యాలయంలో హరిశ్చంద్రాపురం నగరికల్లు ఎత్తిపోతల పథకాన్ని వెంటనే ప్రభుత్వం ప్రారంభించి మన పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల పరిధిలో ఉన్న సుమారు 10 లక్షల ఎకరాలకు
సాగునీరుని 3 జిల్లాల ప్రజలకు తాగునీరుని అందించాలని లక్ష్యంతో ఈరోజు మనం అఖిలపక్ష రైతు సంఘాల, కార్మిక సంఘాల, ప్రజా సంఘాల సమావేశాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. మేము ఒకటే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైతే మీరు రైతుల దగ్గర నుంచి 3,500 ఎకరాలని ఈ ఎత్తిపోతల పథకానికి రైతుల వద్ద తీసుకునే భూమిని రైతుల్ని సంతోషకరంగా ఇచ్చే విధంగా రైతులని ఒప్పించి రైతుల వద్ద నుండి ఈ భూమిని తీసుకొని ఏదైతే వైకుంఠాపురం దగ్గర ఒక లిఫ్ట్ని, అదేవిధంగా లింగాపురం దగ్గర ఒక లిఫ్ట్ని, అదేవిధంగా రాజుపాలెం దగ్గర ఒక లిఫ్ట్ని, అదే కోసూరు దగ్గర ఒక లిఫ్ట్ని, నర్సింగ్పాడు దగ్గర ఒక లిఫ్ట్ని, 5 పంపు సెట్లని పెట్టి ఎత్తిపోసే పథకం. దీని ద్వారా 80 జవహర్ నాగార్జున కుడి కాలువలో నకరికల దగ్గర దీన్ని ఎత్తిపోయడం జరుగుతుంది. ఎత్తిపోయడం అనేది గతంలోనే టీడీపీ ప్రభుత్వం 2018 సంవత్సరంలో అప్పుడు ఈ శంకుస్థాపన నదుల అనుసంధానంలో భాగంగా హరిచంద్రాపురం దగ్గర శంకుస్థాపన చేయడం జరిగింది. అప్పుడు నుండి తర్వాత వచ్చిన ఏదైతే టీడీపీ ప్రభుత్వం ఓడిపోవటం, తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఆ పేరును మార్చి వైఎస్ఆర్ పల్నాడు జిల్లా కరువు నివారణ వికేంద్రీకరణ పథకం అని దాని పేరు మార్చడం జరిగింది. పేరు మార్చడం తప్ప ఎటువంటి ప్రయోజనం జరగలేదు. పల్నాడు జిల్లాలో కరువుని ఏమాత్రం కూడా వాళ్ళు నివారించిన పథకం రైతులు పట్టించుకోలేదు. మేము విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే ప్రభుత్వం నాగార్జున సాగర్లో నీళ్లు రావాలి అంటే ఎగువ ప్రాంతంలో కర్ణాటక లాంటి ప్రాంతాల్లో వర్షాలు పడితే అక్కడ నుంచి ఆల్మట్టి డ్యామ్కి వచ్చి నారాయణపురం డ్యామ్కి వచ్చి అక్కడి నుంచి నాగార్జున సాగర్ రావాలంటే మధ్యలో శ్రీశైలం ఉండాలి. ఇవన్నీ నిండి రావాలి అని చాలా టైం పట్టి ఎగువ ప్రాంతంలో వర్షాలు పడితే తప్ప మనకి నాగార్జున కుడికాల ఆయకట్లో రైతులకి నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. మన రాష్ట్రాల్లో వర్షాలు పడ్డప్పుడు కూడా నీళ్ళన్నీ కూడా సముద్రం పాలవుతున్నాయి. దాంట్లో భాగంగానే నదుల అనుసంధానంలో భాగంగానే ఈ ఎత్తిపోతల పథకాన్ని ఇప్పుడున్న ప్రభుత్వం, గత టీడీపీ ప్రభుత్వం దీన్ని తీసుకోవడం జరిగింది. దీన్ని వెంటనే పూర్తి చేసి రైతులకు న్యాయం చేయవలసిందిగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా సమితి ఈరోజు అఖిలపక్షం సమావేశం చేసి ఏదైతే ఈ పంపు వస్తువులు ప్రారంభం చేస్తారో ఆ ప్రాంతాలన్నింటి కూడా అఖిల పక్షాన్ని కూడా తీసుకెళ్ళి ఇది అందరం కూడా ఒకసారి పరిశీలించడం జరుగుతుందని, దీనిపై ఉద్యమం జరుగుతుందని, మిగతా ప్రకాశం బాపట్ల జిల్లా రైతులతో కూడా మాట్లాడడం జరుగుతుందని ఈ సందర్భంగా వినుకొండ పట్టణంలోని రైల్వే గేట్ను అధికారులు మూసివేశారు. పట్టణంలోని ఒంగోలు వయా నాగులవరం రోడ్డులో బుధవారం ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు మూసివేయనున్నట్లు నోటీస్ బోర్డు ఏర్పాటు చేశారు. రైల్వే మరమ్మతుల్లో భాగంగా గేటు మూసివేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఈ రహదారిలో ప్రయాణించే వాహనాలు చెక్పోస్ట్ సెంటర్, డిగ్రీ కాలేజ్ వైపు ప్రయాణించాలని చెప్పారు. గంగినేని ఫౌండేషన్ డయాలసిస్ పేషెంట్ కు ఆర్థిక సహాయం అందించారు. వినుకొండ సంజీవ్ గాంధీ నగర్ 30వ వార్డు నందు నివసిస్తున్న ఒంటరి మహిళ కిడ్నీల సమస్యతో బాధపడుతున్న ఎస్కే మంగమ్మకు గంగినేని ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు గంగినేని రాఘవరావు చేతుల మీదుగా 45 రోజులకు సరిపడా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి లగడపాటి శ్రీనివాసరావు మరియు నియోజకవర్గ బీసీసీఎల్ నాయకులు భక్తుల గోవిందరాజులు, తెలుగుదేశం పార్టీ నాయకులు బోడపాటి రామారావు, సోమేపల్లి శ్రీనివాసరావు, గుత్త గోవిందయ్య, అశోక్ నాయక్, డేవిడ్ హాజరై మాట్లాడుతూ మంగమ్మ కిడ్నీ సమస్యతో బాధపడుతుందని, డయాలసిస్ చేయవలసి ఉందని, అలానే తమ వంతుగా త్వరలో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ఈమెకు డయాలసిస్ రోగిగా గుర్తించి పెన్షన్ సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకుంటామని వారన్నారు. వినుకొండ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.